స్పెషాలిటీ మేము తీసుకొని వచ్చే మేము అరేంజ్ చేసే గేమ్. సో ఆది గారు Yes. రెడీయా? వాళ్ళ ఫ్యామిలీలో ఈ పిల్లాడి కోరిక ఈ గేమ్స్. సో బేసిక్లీ నరేష్ కోసం ఇప్పుడు ఏంటి చిన్న ఫిజికల్ గేమ్ ప్లాన్ చేయమన్నారు అంతే కదా? నరేష్ రా రైట్. ఇప్పుడు గేమ్ ఆడతాము. గేమ్ చాలా సింపుల్. ఓకే, జోడీలు వస్తారు. ఓకే, వాళ్ళ కాల్కి ఇలా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఛాన్స్ మే డాన్స్ నహీ. పిల్లాడివే గానీ నీలో చాలా ఉన్నాయి రా. సో ఇట్లా కాల్ కట్టేసిన తర్వాత వాళ్ళు ఇట్లా హాప్ చేస్తూ చేస్తూ వెళ్ళి బెండ్ అయ్యి బలూన్స్ ని పిక్ చేసి పగలగొట్టాలి. ఓకే ఓకే. కాదు, ఇప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడతావా? నేను ఆడమంటే ఆడతాను, మీ ఇష్టం అండి. అయితే మా నరేష్ కి ఒక జోడీ సెట్ చేయండి. స్వాతి బాగుంటదేమో. తమ్ముడు కాలు. అయితే ఈ సైడ్ నుంచి స్వాతి అండ్ నరేష్. ఓకేనా నరేష్? ఓకే, మరి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి చౌదరి అంకిత. చౌదరి అండ్ అంకిత రండి. ఓకే, సో ఇది చాలా ఫిజికల్లీ ఎగ్జర్టింగ్ గేమ్. ఎందుకంటే జోడీలు కరెక్ట్ గా వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకేసారి హాప్ చేస్తూ మీకు నేను ఒక కలర్ అసైన్ చేస్తాను. ఆ కలర్ బెలూన్సే ఎత్తి దాన్ని పగలగొట్టాలి. బెలూన్ ని కిందే పగలగొట్టడం కాదు, అది పిక్ చేసుకున్నాక పగలగొట్టాలి. నాది ఒకటే భయం, ఏంటి? మీరు అక్కడ దాకా వెళ్ళి బెండ్ అవుతారు, పొరపాటు నా అమ్మాయి నీ మీద పడిందారా? పచ్చడే. పచ్చడేం లేదు, ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. ఏ కాల్ని కట్టారో ఆ కాలే కిందకు ఉండాలి, ఇంకో స్పేర్ కాలు పైకి ఉండాలి. హాప్ చేస్తూ చేస్తూ వెళ్ళాలి, ఇట్లా 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 నడుస్తూ కాదు. ఆ చౌదరి అనే అతనికి నువ్వేం చెప్పక్కర్లేదు. అతను బెదురు లంక అని ఒక సినిమా చేశాడు. ఓకే, అందులో అతని పేరేంటో తెలుసా? ఏంటి? కసిరాజు. కసిరాజు. సో మీ కలర్ వచ్చి బ్లూ అండ్ మీ కలర్ వచ్చి వైట్. వైట్. అండ్ ఇదంతా చేయడానికి మేము ఇస్తున్న టైం 1 minute. ఆల్రైట్, 3, 2, 1 గో. అయ్యో మమ్మీ. ఏయ్ ఇది పై. అయ్యో కాలా. కాలెత్తరా ఇది? ఎత్తవి కావుతుంది. కాదు, ఈ అమ్మాయి కాలు ఎత్తితే ఆ కాలుతో పాటు వెళ్ళిపోతున్నాడు వాడు. అరే నువ్వు డ్రాప్ అయితే ఏంట్రా, నిన్ను మేము డ్రాప్ చేయట్లేదు. కట్టండి మళ్ళీ. Don't worry, don't worry. ఆహా లంగరు బాగడిగారం గిరికిదిలో తెచ్చి అదే టైం కాటలయ్యా ఉన్నారు బావాచి. Don't worry, don't worry. రెడీ రెడీ రెడీ, ఒక్క నిమిషం. 1 2 3 అవుట్. కమ్ ఆన్, బ్లూ బ్లూ బ్లూ. మమ్మీ. నాండి. సరే, ఇంకంతకంటే చేయలేరురా. అకార్డింగ్ లా ప్రకారం ఈ కాల్ లేపితే ఈ కాల్ లేస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ కట్టాలి. ఇక్కడ కడితే ఇక్కడ మొత్తం లేస్తాయి. సో దీన్ని ఏమంటారు ఇంద్రజ గారు? దేవుడికి అంకితం చేద్దామా ఈ ఫస్ట్ రౌండ్? దేవుడికి. నువ్వు సెకండ్ రౌండ్ ఆడతావా? లేదు కదా, మరి ఎందుకు? మేము 2 పగలగొట్టాం. మేము పగలగొట్టాం, కాకపోతే కాలుతో కాదు. చౌదరి గారు అండ్ అంకిత 2 బలూన్స్ పగలగొట్టారు. అండ్ వీళ్ళు వచ్చి ఒక బెలూన్ పగలగొట్టారా? ఇక్కడేం పగలలేదు. సో వెల్ ట్రైడ్ గైస్. ఇటువైపు 2 balloons, ఇటువైపు 1. వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి వస్తున్నారు తాగుబోతు రమేష్ గారు అండ్ రోహిణి. లెట్స్ వెల్కమ్ దెం. ఇది కథలు కూడా కథలు. అండ్ నెక్స్ట్ జోడీ వచ్చి భాస్కర్ అండ్ శ్రీజ. కాదు బాబు, అల్లుడు బాబు, మా ప్రాబ్లమ్స్ తీరుస్తానని మమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి ఆడేస్తున్నారే. అదే మరి, అంటే ముళ్ళుని ముళ్ళు నుంచి తీస్తాం కాబట్టి ప్రాబ్లమ్స్ ని కూడా ప్రాబ్లమ్స్ తో సాల్వ్ చేద్దాము. మీరు ముళ్ళు గురించి మాట్లాడేంత పెద్ద యాంకర్ అయిపోయారు మీరు. నా ప్రాబ్లం ఇదంతా కాదు, ఆ పక్కన అతనే ఇప్పుడు కాలుకి తాడు కట్టారు కదా అని కబుర్లు చెప్పి చివరికి మళ్ళీ మెడకి తాడు కడతాడేమో అని. భాస్కర్ గారు మీ టీమ్ కొచ్చి బ్లాక్ బలూన్ అండ్ మీ టీమ్ కొచ్చి తాగుబోతు రమేష్ గారు వైట్ బలూన్. ఓకే, 3, 2, 1 గో.
క్లోజింగ్స్ గట గట టాగింగ్స్ ఎంజాయ్ పండుగో ఎంజాయ్ పండుగో ఆల్ రైట్ వెల్ డన్. వచ్చేయండి భాస్కర్ గారు, ఈ రోజు కదులుతారా? నిజంగా బాగా స్ట్రెంగ్త్ పెట్టి ఆడారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అవుట్పుట్ ఈ జోడీస్ దగ్గర నుంచి. బట్ వెల్ డన్. కానీ ఈ గేమ్ ని కాస్త ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటదేమో ఇంద్రజ గారు. అంటే ఆపోజిట్ జెండర్స్ కాకుండా అబ్బాయిలు ఆడితే ఎలా ఉంటది? మా రష్మి, నాకెందుకో మా అల్లుడు ఆడితే చూడాలనుంది. మా మీరు అడగక్కర్లేదు, ఆయన వెయిటింగ్. ప్రీతి ఆయన కలిసి ఆడతారు తప్పకుండా. నేను కరెక్ట్ గా ప్రీతితో ఆడదాం అనుకున్న టైంకి మీరు మేల్ ఆడదాం. సార్ మీరు హీరోయిన్ అనుకున్నారు, మేము మీకు హీరో ఇస్తున్నాము. మా డ్రెస్లన్నా పర్లేదు, ప్రీతి ఇప్పుడు ఆడిందంటే మొత్తానికి సిరిగిద్ది. లేడీస్ థ్యాంక్ యూ సో మచ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ శ్రీజ గారు, థ్యాంక్ యూ రోహిణి గారు. అయితే మన ఎన్టీఆర్ గారి బామ్మర్దితో ఈ రోజు నేను ఆట ఆడబోతాను. అరే రండి బ్రదరు, రండి. అటుపక్క ఎవరు? అండ్ ఇటువైపు వచ్చి మా భాస్కర్ గారితో అంకిత్ రండి. ఆ అంకిత్ బ్రదర్ చూసుకోండి, భాస్కర్ అటుపక్క. సో ఇటువైపు వచ్చి మీ కలర్ గ్రీన్ అండ్ మీ కలర్ వచ్చి బ్లూ. 3, 2, 1 గో. Super! A big round of applause for the sportsmanship, guys. నిజంగా చాలా బాగా ఆడారు. కానీ ఫైనల్ డిసిజన్ వచ్చి ఇంద్రజ గారిది. బికాస్ గేమ్ ఇస్ గేమ్. గెస్ట్లు అయినా మీరు చాలా బాగా ఆడారు. సో మీకు కూడా ఒక జడ్జ్మెంట్ మ్యామ్ ఇస్తారు. ఇంద్రజ గారు, వాళ్ళు మన అతిథులు కాబట్టి ఏదో మనం అడిగాం కదా అని స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ అందులో మనం జడ్జ్మెంట్ చెప్పడం బాగోదు. డన్ మ్యామ్. అయితే బోత్ సైడ్స్ విన్నర్సా? yes, ఒకవేళ జడ్జిమెంట్ చెప్పుంటే మేము గెలిచేవాళ్ళం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో నితిన్, మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? చూడటమే కాదు, మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. మా వ్యూవర్స్ కి మీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అంకిత్ ఫస్ట్ చెప్తాడండి, ఆ తర్వాత నేను చెప్తాను. సరే అంకిత్, మీరు చెప్పండి. లెగ్ డే అయింది ఈ రోజు, అంతే. ఒక లెగ్ కే అయింది, అయితే ఇంకోసారి ఆడిస్తే ఇంకో లెగ్ కూడా అయిపోతుంది. సరే మీరిద్దరు కలిసి ఆడతారా? అండి, ఇప్పటికే చాలా వర్కౌట్ అయిపోయింది, ఇంకా చాలా అండి. ఇంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? అది వాళ్ళు చెప్పినట్టు ఒక మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడాను. చిన్నప్పుడు మనం అందరం తొక్కుడు బిళ్ళలు ఆడేవాళ్ళం కదా, ఎంత ఈజీగా ఆడేవాళ్ళం, ఎంత ఈజీగా అసలు తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు చేసి చూస్తే అది ఎంత ఆయాసంగా ఉందనేసి వీళ్ళందరూ చేస్తుంటే తెలుస్తుంది. సో ఇది ఫన్ యాజ్ వెల్ as హెల్దీ గేమ్ గా కూడా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.